ఒకసారి అడుగుదాం ఎన్డీఎస్ ఏముందో అడుగుదాం. ప్రకాష్ రెడ్డి గారు ఏంది మీ స్టాండ్? వాళ్ళైనా ఇప్పుడు కాంగ్రెస్ ఏమంటుందంటే దాన్ని రిపోర్ట్ చేయాలంటే ఎన్డీఎస్ఏ చెప్పాలి అంటారు. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ అయితే ఇచ్చింది, మీరు కేంద్ర ప్రభుత్వం డిసైడ్ చేయాలంటారు. ఏం చేయాలి? మేడిగడ్డనా తుమ్మిడెట్టికి కడతామని చెప్తున్నారు. ఇవాళ తుమ్మిడెట్టికి అనుమతి ఇవ్వాలన్నా మీరే ఇప్పుడు మళ్ళా. సార్ ముందు మిత్రులిద్దరికి నమస్కారం, మీకు కూడా గుడ్ ఈవినింగ్ భరత్ గారు. దురదృష్టం ఏంటంటే ఈ రెండు పార్టీలు ఇప్పుడు మాట్లాడిన మాటలు అయితే నాకు వింతగా ఆశ్చర్యంగా, అసలు ప్రజాస్వామ్యం ఉందా, రాచరికం ఉందా, రెండు కుటుంబాల మధ్య పోరాటమా, మన వర్గాల పోరాటమా నాకు అర్థం కాలేదు. ప్రజలు ఎన్నుకున్నది శాసనసభను సార్. ప్రభుత్వాలు ఎన్నుకుంటారు, ప్రతిపక్షాలు ఎన్నుకుంటారు. ఒక ప్రతిపక్షం అయితే రెండు ప్రతిపక్షాలు అనుకుంటే మూడింటి ఎన్నుకుంటారు. శాసనసభ పెట్టాల్సింది కేసీఆర్ ఉత్తరం రాస్తే రేవంత్ రెడ్డి శాసనసభ పెడతారట. ఇదేం అర్థం ఉందా సార్? కేసీఆర్ సభకు రాకపోతే శాసనసభ పెట్టారు, ఇప్పటి బంద్ చేస్తారు, ఇలాంటి క్లోజ్ అయ్యిగా. భరత్ గారు మీరు చెప్పండి సమాధానం. కాదు, ఆయన రావట్లేదు కాబట్టి మీరు ఎప్పుడు శాసనసభ పెట్టాలంటే స్పీకర్ లెటర్ కూడా రాసేసి సిద్ధమని చెప్పారు సార్. స్పీకర్ లెటర్ రాయడానికి వీలేవారు సార్. కేసీఆర్ ను వాళ్ళు ఎన్నుకున్నారు, వాళ్ళ పార్టీ వాళ్ళు ఎన్నుకున్నారు. రాకపోతే చట్టం ప్రకారం 6 నెలలు శాసనసభ రాకపోతే డిస్క్వాలిఫై అయిపోతాడు. అసలు ఎప్పటికీ రాకపోతే ప్రజలు డిస్క్వాలిఫై చేస్తారు. ప్లీజ్ ప్లీజ్ డాక్టర్ గారు, ప్రకాష్ రెడ్డి గారు స్పష్టత ఇవ్వాల్సింది. కేసీఆర్ ఆర్థిక దోపిడీ వాస్తవం కాదా, అవినీతి జరిగిందా లేదా, ఇప్పుడు దానికి ఎన్ఎస్డిఏ ఇప్పుడు ఇచ్చిన మరి లేఖ రిపోర్ట్ కరెక్టా కాదా, ఆ రిపోర్ట్ మీద ముందుకు పోతారని అడిగితే మీరు మళ్ళీ దానికి చుట్టూ తిరిగి ముఖ్యకరంటే మళ్ళీ చుట్టూ తిప్పడం కరెక్ట్. ఎన్ఎస్డిఏ రిపోర్ట్ మీద మీరు తీసుకునే స్టాండ్ కేంద్ర ప్రభుత్వం ఏంటిది? ఒక్క నిమిషం చెప్పనండి ప్రకాష్. చెప్పలే సార్, నేను ముందు ఇది చెప్తా. మీరు అడిగిన వాటికి ముందు చెప్పినాకనే మీ సంగతి చెప్తా ఇప్పుడు తర్వాత. కానీ ముందు నేను నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్ ఆధారంగా మేడిగడ్డ ప్రాజెక్ట్ అంటే కాళేశ్వరం ప్రాజెక్టు పనికొస్తా పనికి రాదా ఇంజనీర్లు డిసైడ్ చేస్తారు. నెంబర్ 1. మేము చాలా స్పష్టంగా మా ప్రధానమంత్రితో సహా ఈనాటి వరకు మేము చాలా స్పష్టంగా చెప్తున్నాం. గత 10 ఏళ్ల కాలంలో కాళేశ్వరం ప్రాజెక్టు బీఆర్ఎస్ పార్టీకి, ఇప్పుడున్న బీఆర్ఎస్ కు గతంలో టీఆర్ఎస్ పార్టీకి ఏటీఎం గా మారింది. కావాల్సిన 30,000 కోట్ల రూపాయల నుంచి మొదలుపెట్టి 150,000 కోట్ల దాకా పెంచారు. అది 2 లక్షల కోట్లకు అయితే 3 లక్షల కోట్లకు అయితే తెలియదు. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఒక బ్యారేజ్. కాళేశ్వరం కానీ మిగతా అన్ని పైనకు వచ్చిన బ్యారేజ్లు, వీటి కింద కట్టే మల్లన్న సాగరు, లేకపోతే కొండపోచమ్మ, రంగనాయక సార్, అట్లా 13 ప్రాజెక్టులలో నీటిని నిల్వ చేయాలి. ఆ 13 ప్రాజెక్టులకు అతి గతి లేదు ఈ రోజు వరకు. కాబట్టి కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయింది కట్టు కాదు. కాళేశ్వరం దగ్గర నీటి లిఫ్ట్ చేసినారు. కేసీఆర్ గారు ఆడికి పోయి ఏదో నీళ్లు వదిలిపెట్టి కాళేశ్వరం అయిపోయింది, అది పెద్ద టూరిస్ట్ సెంటర్ చేసినారు. 1,00,000 కోట్లు తెలంగాణ ప్రజల యొక్క 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి ఒక టూరిస్ట్ సెంటర్ గా చేశారు అనేది మా అభిప్రాయం. నెంబర్ 2. నెంబర్ 3, దానికి అయినటువంటి ఖర్చు కాగ్ రిపోర్ట్ కూడా ఉంది. వాస్తవానికి కాళేశ్వరం ప్రాజెక్ట్ లో 52% మాత్రమే నిజంగా సద్వినియోగం అయింది. మిగతా 48% దుర్వినియోగం అయింది. అంటే దాని అర్థం దుర్వినియోగం అయింది కింద ఇంజనీర్ దగ్గర నుంచి మొదలు పెడితే రాష్ట్ర ముఖ్యమంత్రి దాకా ఎన్ని చేతులు మారినాయో, ఎవరెవరికి ఎంత ముట్టిందో అది ఎంక్వైరీలో మీరు తేల్చాలి. బట్ మేము నమ్ముతున్నాం ఏంటంటే ఇది కాగ్ రిపోర్ట్ కూడా వచ్చింది. 48% మిస్యూజ్ అయిన నిధులన్నీ కూడా 1,00,000 కోట్లలో 52,000 కోట్లు మాత్రమే అక్కడ వినియోగించినట్టుగా, పూర్తిగా ఉపయోగపడ్డట్టుగా మేము అర్థం చేసుకున్నామని కాగ్ రిపోర్ట్ ఇచ్చింది. దాని మీద కూడా చర్చ జరగాలి అసెంబ్లీ లోపల. అసెంబ్లీ బయట కాదు, అసెంబ్లీ లోపల చర్చ జరగాలి. ఇవన్నీ మేము చాలా స్పష్టంగా చెప్పినాం. కాళేశ్వరం ప్రాజెక్టులో వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ కూడా నా దగ్గర ఉంది. మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు 1,00,000 కోట్ల 2 లక్షల కోట్ల ఖర్చు పెట్టినా దానికి కాస్ట్ బెనిఫిట్ రేషియో వర్కౌట్ కాదు, అది ఫీజబుల్ ప్రాజెక్ట్ కాదు. ఎందుకంటే మీరు 2 లక్షల కోట్ల ఖర్చు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టు కడితే దాని వల్ల తెలంగాణ ప్రజలకు ఉపయోగం ఉండదనేది మేము చెప్పినాం చాలా స్పష్టంగా. మా పార్టీ చెప్పింది. దాంతో కూడా నేను చెప్పినటువంటి 2 లక్షల కోట్ల ఇబ్బంది ఎక్కడ వస్తుందంటే ఈ మొత్తం డబ్బు కాస్ట్ బెనిఫిట్ రేషియో పక్కన పెట్టేసేసి వాళ్ళు కట్టడం మొదలు పెడితే అది ఏ రూపం అంటే ఇప్పటి వరకు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇంకెప్పుడు పూర్తి అవుతుందో తెలియదు. కుండపోచమ్మన, మల్లన్న సాగర్ నింపితే ఇక సంగమేశ్వర, బసవేశ్వరం నింపితే ఇక మొత్తం కాళేశ్వరం ప్రాజెక్ట్ అయినట్టు కాదు. అక్కడ మొత్తానికి వాళ్ళు తీసుకోవాలనుకుంటుంది 3 మోటార్లు పెట్టి ఒక్కొక్కటి 3 మోటార్లతో నింపినా మొత్తం వాళ్ళు అనుకుంటున్నది 230 టీఎంసీ 240 టీఎంసీలో. మొత్తం వాళ్ళు వాస్తవానికి వ్యవసాయానికి ఇవ్వాలనుకున్నది ఆ ప్రాజెక్ట్ రిపోర్టు గౌరవ మంత్రివర్యులు అప్పుడు
హరీష్ రావు గారు అప్పటి రాష్ట్ర శాసనసభకు సమర్పించినటువంటి రిపోర్ట్ లో 144.7 టీఎంసీల నీటిని తెలంగాణ వ్యవసాయం కోసం ఉపయోగిస్తాం, 30 టీఎంసీల నీళ్లు హైదరాబాద్ కి, 10 టీఎంసీల నీళ్లు ఇరిగేషన్ మన అక్కడ ఇండస్ట్రీస్ కోసం అని, 10 టీఎంసీల నీళ్లు మున్సిపాలిటీలకు, మిగతాది మిషన్ భాగీరథ కోసం ఉపయోగిస్తామని రిపోర్ట్ ఇచ్చినారు. మరి 144 టీఎంసీలు అంటే అందరూ మన వ్యవసాయం చేస్తారు, మీ డాక్టర్ గారు వారికి కూడా తెలుసు. 1 టీఎంసీ నీళ్లు అంటే 6 తడి పంటలు పండిస్తే 10,000 ఎకరాలు పడుతుంది. 6 తడి పంటలు పండిస్తే మరి 1,44,000 అంటే 144 టీఎంసీలతోటి ఎన్ని పంటలు పండుతాయి, ఎన్ని లక్షల ఎకరాలు వస్తుంది, 1 కోటి ఎకరాల మాగాని అయిపోతుందని చెప్పుకుంటున్నటువంటి అవన్నీ కూడా శుద్ధ అబద్ధ పాట నేను నమ్ముతున్నా, మేము ఫీల్ అవుతున్నాం. ఇది మా పార్టీ స్టాండ్. దీని మీద మీరు వేసినటువంటి కమిషన్ రిపోర్టు పూర్తి స్థాయిలో ఇవ్వాలని, మీరు వేసిన కమిషన్ రిపోర్టు కాళేశ్వరం మంచిదా చెడ్డది ఇది కాదు. ముందు మీ రిపోర్ట్ ఏం చెప్పింది? మీ రిపోర్ట్ చెప్పండి. నేను అవినీతి డ్యామ్ సేఫ్టీ అథారిటీ చెప్పింది ఏంది? ఫైనల్ గా కొండందవ్వ ఎలకని పట్టింది అంటారు. అందుకోసం డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇప్పటివరకు ఇచ్చిన ప్రిలిమినరీ రిపోర్ట్ లో ఆ 3 కుంగిపోయినాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ డ్యామ్ పనికిరాదు, ఆ బ్యారేజ్ పనికిరాదని చెప్పారండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చారు. ఇంకా ప్రిలిమినరీ రిపోర్ట్ ఏంటి సార్? 20 నెలలు అయింది, ఇంకా ఏదో వాళ్ళు అడగాలి సార్. వాళ్ళు అడిగినప్పుడు అప్పుడు వచ్చింది అది. ఇప్పుడు దాన్ని వాళ్ళు ఏం చేయాలనుకుంటుంది రాష్ట్ర ప్రభుత్వం అని చెప్తే, ఉన్న పిల్లర్స్ బాగా చేస్తారా, లేకపోతే మొత్తం బ్యారేజ్ కాడ పిల్లర్స్ అని తీసి కొత్త పిల్లర్స్ వేస్తారు. ఎందుకంటే మళ్ళీ మీరు మన భరత్ గారు కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే మేడిగడ్డ దగ్గర కట్టిన బ్రిడ్జ్ ఒకటే కాదండి. ఈ మొత్తం కలిపితే అన్ని 13 రిజర్వాయర్స్ కలిపితే కాళేశ్వరం అదే చెప్తుంది. 141 టీఎంసీల రిజర్వాయర్లు అందుకోసం చెప్తున్నాం. మేడిగడ్డ దగ్గర మెయిన్ ఇప్పుడు మనం పిల్లర్లు కట్టాం. మేడిగడ్డ మెయిన్ ప్రాజెక్టు. అక్కడ పిల్లర్లు కూలిపోతే దాన్ని రిపేర్ చేయించాలన్నా, దాన్ని ఏం చేయించాలనేది కేసీఆర్ ఇంజనీరింగ్ అవసరం లేదు, హరీష్ రావు ఇంజనీరింగ్ అవసరం లే, రేవంత్ రెడ్డి గారి ఇంజనీరింగ్ కూడా అవసరం లే. ఇంజనీర్లు ఉన్నారు మన దగ్గర, ఎక్స్పర్ట్ ఇంజనీర్లు ఉన్నారు. వాళ్ళ సలహా మేరకు, వాళ్ళ అభిప్రాయం మేరకు రిపేర్ చేయాలన్నా, రీస్ట్రక్చర్ మొత్తం తీసి కట్టాలనేది అంశం. ఇది ఈ అంశం వాళ్ళ ఎమ్మెల్యే ఇస్తాను. శ్రీధర్ గారు ఒక్క నిమిషం, 2 నిమిషాలు పూర్తి చేస్తా. ఇది జరిగినటువంటి అంశం. అయితే వీటన్నిటిని కూడా చర్చించడానికి వేదిక ఏది? భరత్ గారు వేదిక ఏది? ఒక ఎమ్మెల్యే గారు అంటే కేటీఆర్ గారు ఎమ్మెల్యే గారే. వారు చర్చించడానికి ఏది? వారు నిజంగా మాట్లాడితే ఆడికి పోవాల్సిన అక్కర్లే. రాష్ట్ర శాసనసభ పెట్టమని డిమాండ్ చేయాలి. అని క్లబ్ కు పడింది. క్లబ్ అంటే క్లబ్లు పబ్బు తప్పు పడుతున్నా. మీరు అన్నదే కరెక్ట్. క్లబ్ అయినా ప్రెస్ క్లబ్, పబ్బు క్లబ్ అని ప్రెస్ క్లబ్ తప్పు. అది ప్రెస్ క్లబ్ సార్. అది పబ్బు క్లబ్. నిజాం క్లబ్ లేదా ఫిల్మ్ నగర్ క్లబ్ కాదు కదా. ప్రెస్ క్లబ్ తప్పు, అట్లా అనడం తప్పు ముఖ్యమంత్రి అని నేను అంటున్నాను. నేను ప్రెస్ క్లబ్ అని నేనేమంటాను, అది ఇంకో రకమైన క్లబ్ కాదు. అది ప్రెస్ క్లబ్. ప్రెస్ క్లబ్ లోకి అందరూ పెట్టుకుంటారు ప్రెస్ లో. అక్కడ వేదికలు జరుగుతుంటాయి, కామన్ డాన్సులు ఉంటాయి, రౌండ్ టేబుల్ డిస్కషన్ ఉంటాయి. అది ఆయన పబ్బులు క్లబ్లను మాట్లాడితే ఎక్కడ ఏ లోకం ఉంటే నాకు తెలియదు. కానీ అసలు కేటీఆర్ గారు డిమాండ్ చేయాల్సినటువంటి అంశము రాష్ట్ర శాసనసభ పెట్టమని. ఇది మొదటి అంశం. రెండో అంశం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి మేము ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మాట్లాడినారు. ఆయన లిరిక్ కోసం మాట్లాడితే తెలియదు. మోడీ వస్తే మాట్లాడతా, కిషన్ రెడ్డి వస్తే మాట్లాడతా అంటే ఏడికి అసెంబ్లీకి రావాలన్నా బయట మాట్లాడాలన్నా? అసెంబ్లీకి రావాల్సిన మా ఎమ్మెల్యేలు వస్తారు, మాట్లాడతారు. మా కిషన్ రెడ్డి ఎట్లా అసెంబ్లీకి రాడు కదా, మరి ఏం మాట్లాడాలి? మోడీ అసెంబ్లీకి వస్తాడా? అంటే వీరు ఏ భావజాలంటే పేపర్లలో కనపడాలి, టీవీలలో కనపడాలి, మేము పతాక శీర్షికలు ఉండాలి, ప్రజల సమస్యలను తప్పుదోవ పట్టియాలి. ఇద్దరు కలిసి మేము అనుకుంటాం సార్, మా పార్టీ చాలా స్పష్టంగా ఫీల్ అవుతుందంటే సార్, వీళ్ళిద్దరు కలిసి మీడియాలో ఎక్కడ కూడా ప్రజా సమస్యలు చర్చకు రావద్దు, ప్రజా సమస్యలు ప్రజలు మాట్లాడుకోవద్దు. మీరు తిట్టాలి, మీరు మమ్మల్ని తిట్టాలి. ఈ తిట్ల పురాణం, తిట్ల దండకం టీవీలలో కనపడాలి, ప్రజలు దాన్ని చూస్తూ ఎంజాయ్ చేయాలి. ఇందే తప్పిస్తే ప్రజల సమస్యల గురించి చర్చించడం కోసం శాసనసభ ఉంది సార్. నేను ఇంకా గుర్తు చేస్తున్న భరత్ గారు, నేను రాష్ట్ర శాసనసభ చరిత్ర పుస్తకాలు చూసిన 89లో చెన్నారెడ్డి ముఖ్యమంత్రి అయినాక 4 రోజులు డిస్కస్ చేశారు. కృష్ణా నీళ్ల గురించి, గోదావరి నీళ్ల గురించి. అప్పుడు చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి. అంతమందికి 63లో డిస్కస్ చేశారు. అంతమంది 56లో డిస్కస్ చేశారు. 66లో డిస్కస్ చేశారు. తెలంగాణ ప్రాజెక్టులు ఏం కట్టాలి, ఏం కట్టకూడదని. శాసనసభ వేదికగానే తెలంగాణ ఇప్పుడు అంతేందుకు కేసీఆర్ గారు ప్రజెంటేషన్, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేది ఉంటే క్లబ్ లో కూడా ఇవ్వచ్చు. అప్పుడు కేటీఆర్ గారు చెప్పినట్టు మన ప్రెస్ క్లబ్ లో కూడా ఇవ్వచ్చు. కానీ రాష్ట్ర శాసనసభలో గోదావరి ప్రాజెక్టులు ఎన్ని కట్టాలో ఒక పెద్ద ప్రజెంటేషన్ ఇచ్చిండు సార్. అది ప్రజెంటేషన్ లో ఉన్న తుస్సు అనేది ప్రజెంటేషన్, కానీ నేను దాని గురించి మాట్లాడతలే. కానీ శాసనసభ ప్రజలకు జవాబుదారీ శాసనసభ వేదికగానే
చర్చ జరగాలి, శాసన లోపటిని జరగాలి. శాసనసభ జరిగే చర్చ ఇది కూడా సీక్రెట్ కాదు, ప్రజలందరికీ మీలాంటి మీడియా ద్వారా అందరికీ తెలుస్తుంది. కాబట్టి శాసనసభలో చర్చ జరగకుండా నువ్వు ఆడికి రా, నేను ఈడికి వస్తా, నువ్వు ఆడికి వా, నేను ఈడికి వస్తా, నా క్లబ్కి రాను, పబ్బుకి వస్తా, పబ్బుకి రాను, ఈ భాషతోటి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. అసలు సమస్యను కప్పదాటించే ప్రయత్నం చేస్తున్నారు, అసలు సమస్యను తొక్కి పడేసే ప్రయత్నం చేస్తున్నారు, అసలు సమస్య నుంచి ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది మా అభిప్రాయం అంటే చాలా స్పష్టంగా. కేసీఆర్ రాకపోతే శాసనసభ పెట్టడం అనడం అనేది అంటే కేసీఆర్ అడిగితే శాసనసభ పెట్టరండి. ఇప్పుడు రేపు ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉంది, ప్రతిపక్ష నాయకుడు అడిగితే జగన్మోహన్ రెడ్డి అడిగితే పెట్టట్లే. శాసనసభ అది నడుస్తుంటుంది. ప్రభుత్వం శాసనసభ పెట్టాలి. కేసీఆర్ రాకపోతే మీరు డిస్క్వాలిఫై చేయొచ్చు. ఇప్పుడు కూడా ఇంకా అంతా కూడా రాకపోతే ప్రజలు రేపు డిస్క్వాలిఫై చేస్తారు. డిస్క్వాలిఫై అంటే ఇప్పుడు ఆయన గవర్నర్ స్పీచ్ కు బడ్జెట్ రోజు వస్తున్నారు. నేనేమంటే ప్రజలు డిస్క్వాలిఫై చేస్తారు భరత్ గారు, రేపు పొద్దున ప్రజలు డిస్క్వాలిఫై చేస్తారు. ఎన్నుకున్నది ప్రజలు, ప్రజలు డిస్క్వాలిఫై చేస్తారు. మీకెందుకు ఆరాటం? వచ్చిన ఎమ్మెల్యేలతోటి శాసనసభ నడపాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని. ఆ బాధ్యతను వదిలిపెట్టేసి ఆడికి రా, ఈడికి రా, నేను క్లబ్కి రాను, పబ్బుకి రాను, ఈ భాషతోని ముఖ్యమంత్రి గారు అట్లాగా మాట్లాడుతున్నారు, ప్రతిపక్షం కూడా అట్లే మాట్లాడుతున్నారు. ప్రధాన ప్రతిపక్షం మేము కూడా ప్రతిపక్షమే. కాబట్టి ప్రజల సమస్యను దారి మళ్లించే అయితే ప్రజల చర్చను తప్పుదోవ పట్టించే ప్రయత్నం రెండు పార్టీలు కావాల్సుకొని చేస్తున్నాయి. మేము చాలా స్పష్టంగా చెప్తున్నాం, మీ ఘోష్ కమిషన్ ఇచ్చిన రిపోర్టు కాళేశ్వరం జరిగిన అవినీతిని ఇప్పటికీ 2 ఏళ్లు పూర్తిగా వస్తుంది. మీరు రిపోర్ట్ అవినీతిని బయట పెట్టండి, అవినీతి ద్వారా ఆయన ప్రాసిక్యూట్ చేయండి. ఇంకోటి బాధాకరమైన విషయం ఏంటంటే కొరడా దెబ్బలు రేవంత్ రెడ్డి గారు ఎవరండి కొట్టడానికి? భారత చట్టాల ప్రకారం రేవంత్ రెడ్డి కొరడా దెబ్బలు కొడితే కేసు పెడతారు, జైలు పోతారు, అరెస్ట్ అవుతారు. ఆయన ఎవరు కొట్టడానికి? న్యాయస్థానం ముందు నిలబెట్టే దమ్ము లేకపోతే ఇట్లాంటి మాటలు మాట్లాడతారు. మీరు ఘోష్ కమిషన్ ద్వారా వచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగా ఎఫ్ఐఆర్ ఫైల్ చేయండి, దాన్ని న్యాయస్థానం ముందు పెట్టండి. న్యాయస్థానం కొరడాతో కొడుతుందా, కట్టెతో కొడుతుందా, చేయితో కొడుతుందా, బయట పెడుతుందా, లోపల పెడుతుందా, ప్రజలు న్యాయస్థానం తెలుస్తుంది. న్యాయస్థానాలు తెలిసాల్సిన అంశాలను టీవీ కోసమో మీడియా కోసమో మాట్లాడి కొరడా దెబ్బలను మాట్లాడే భాష ముఖ్యమంత్రికి మంచిది కాదు, ప్రతిపక్షానికి కూడా మంచిది కాదని అభిప్రాయం. శ్రీధర్ రెడ్డి గారు.